ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అమ్మగారు. నమస్కారం. ఏమైంది పున్నమి? వీళ్ళంతా ఎందుకొచ్చారు? వీరన్నా, ఏమైంది? నానమ్మ, ఈ రోజు కోసిన పంటల్ని సిటీ మార్కెట్కి తరలిస్తుంటే మన బండ్లన్నీ చెక్ పోస్ట్ లో ఆపేశారంట. రేపటికి వాడిపోతాయి కాబట్టి కూలి ఖర్చులు కూడా రావని వాపోయారు. మీ సంతకం ఉండుంటే ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. మీ ఫోన్కి చాలాసార్లు ట్రై చేశాను నానమ్మా, నాట్ రీచబుల్ అని వచ్చింది. మేం కూడా పొద్దుటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నామమ్మా. ఈ రోజు మన బళ్ళు మార్కెట్కి వెళ్తాయని తెలుసు, కానీ మర్చిపోయాను. మీరందరూ నన్ను క్షమించాలి. ఈ పంట కోసం మీరంతా ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. నానమ్మా, చేతికొచ్చిన పంట పాడైపోయింది. మళ్ళీ వాళ్ళు పండించాలంటే పెట్టుబడి పెట్టడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. మీరు ఒప్పుకుంటే ఈసారి పంటకయ్యే పెట్టుబడి మనమిస్తే బాగుంటుంది నానమ్మా. అమ్మా, పున్నమి చెప్పింది నిజమే. మన కోసం కష్టపడుతున్న వాళ్ళకి మనమే చెయ్యూతి ఇవ్వకపోతే ఎలా అమ్మా? వీళ్ళ ఆస్తి మొత్తం తగలెట్టేసే వరకు చూస్తూ ఊరుకుంటే కుదరదు. ఏదో ఒకటి చేయాలి. భూములతో పాటు ఖజానా కూడా ఖాళీ అవ్వకుండా ఆపాలి. పున్నమి, రైతుల గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు. ఆ పెట్టుబడేదో నీ చేతుల మీదుగా నువ్వే ఇవ్వు. అలాగే. వీరಣ್ణ, ఈ డబ్బు తీసుకుని ఎవరి పంటకి ఎంత పెట్టుబడి అవసరమో అంత పంచుకోండి. నానమ్మా, ఈ ఏడాది వర్షాలు సరిగా పడక పంటలంతగా పండలేదు కదా. వీళ్ళు పండించిందంతా కౌలు కింద మనకే ఇచ్చేశారు. చివరిగా మిగిలిన పంట ఇలా అయిపోయింది. అందుకే ఈసారి కౌలు లేకుండా పండించుకోమని చెప్తే మనల్ని నమ్ముకున్న రైతులు కూడా సంతోషంగా ఉంటారు నానమ్మా. పున్నమి, పెత్తనం ఇచ్చారు కదా అని దాన ధర్మాలు చేసుకుంటూ పోతే చివరికి మనకు మిగిలేది చెప్పలే. అవి అడుక్కు తినడానికే పనికొస్తాయి. మీరు ఒప్పుకోకండి పెద్దమ్మా. పున్నమి చెప్పింది అక్షరాల నిజం. ఒక రకంగా చెప్పాలంటే పున్నమి నాకంటే గొప్పగా ఆలోచించింది. పున్నమి చెప్పినట్టుగా ఈ ఏడాది కౌలు లేకుండా పండించుకోండి. దైవదానాలకు సంబంధించి మీరు పండించిన ధాన్యంలో 10% మాత్రమే ధాన్యం ఇవ్వండి. మీ మేలీ జన్మలో మర్చిపోలేమమ్మా. ఇదంతా చిన్నమ్మగారి దయ్యా. అమ్మా, మేము వస్తామమ్మా. మంచిది. వెళ్ళొస్తామమ్మా. మంచిది. పున్నమి, నేను చేసిన పొరపాటు వల్ల ఈరోజు వాళ్ళకి ఎంత నష్టం జరిగింది.
ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకూడదు అంటే మనం ఒక పని చేయాలి. ఏం పని నానమ్మా? మన ఇంటి వ్యవహారాల్లో ఏ విషయానికైనా సంతకం పెట్టే పవర్ నా ఒక్కదానికే ఉండడం వల్ల ఈ రోజు ఇంత నష్టం జరిగింది. అదే పవర్ మన ఇంట్లో ఇంకొకరికి ఎవరికైనా ఉంటుంటే ఈ రోజు రైతులు ఇంత బాధపడేవాళ్ళు కాదు. అందుకే నాకు మాత్రమే ఉన్న పవర్ని మన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అప్పచెప్తే ఉత్తమమని నా అభిప్రాయం. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. రామ్మా. నమస్తే పెద్దమ్మా. ఆశీర్వదించండి పెద్దమ్మా. అరే ఏమైంది? అసలు అలా అంటావేంటి? మన కుటుంబంలో మీ తర్వాత పెద్దవాడు అన్నయ్య. అన్నయ్యకి ఎలాగూ ఈ బాధ్యత మోయడం కుదరదు కాబట్టి ఎలాగూ మిగిలిన ఆప్షన్ నేనే. మీరు అప్పగించిన బాధ్యతల్ని సగర్వంగా స్వీకరించి భక్తిగా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను పెద్దమ్మా. అందుకా ఈ ఓవర్ యాక్షన్. అమ్మా వద్దమ్మా. ధాన్యం లెక్కలు రాయమంటేనే దొంగ లెక్కలు రాసినోడు మొత్తం బాధ్యత చెప్తే ఇంకేం చేస్తాడో ఒకసారి ఆలోచించుకోమ్మా. అదేదో బుద్ధి గడ్డి తిని చేశానన్నయ్య. క్షమించండి. ఇంకెప్పుడు అలాంటి తప్పు జరగదు. పెద్దమ్మ మీదొట్టు. పెద్దమ్మ. అగ్నిదేవా, వారసత్వ పరంగా ఆలోచిస్తే ఈ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాలి. కానీ నువ్వు చేసిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఇంటి వారసురాలిగా పున్నమి రైతులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించిన విధానాన్ని బట్టి ఆలోచించి ఈ బాధ్యతల్ని పున్నమికి అప్పచెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.